అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి గాని లేదా ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయిలు ఒకరు మేషరాశి ఇంకొకరు మకర రాశిలో కనుక జన్మించినట్లయితే వారిద్దరికీ పొంతన కుదురుతుందా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారి యొక్క మనస్తత్వాలు కలుస్తాయా? వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది? ఏ విషయాల్లో వీరి మనస్తత్వాలు కలవు? అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వస్తే, మేషరాశిలో జన్మించిన వారికి అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది. ఇంకో పక్క మకర రాశి వారు కూడా తక్కువ వారు కాదు. మకర రాశి వారికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది. మేషరాశి వారికి అధిపతి కుజుడైతే మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. ఈ మేషరాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడమే కాకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడతారు. అంటే మేషరాశి వారికి పిరికివారంటే అస్సలు నచ్చదు. అంటే ఎప్పుడైనా మేషరాశి వారిని గమనించినట్లయితే కుజుడి యొక్క ప్రభావం వల్ల దూకుడుగా ఉంటారు. అంటే ఎవరన్నా కూడా పెద్దగా లెక్క చేయరు. వారికి ఎంతమంది శత్రువులు ఉన్నా ఉన్నది ఉన్నట్లుగా భయం లేకుండా మాట్లాడేవారంటేనే మేషరాశి వారికి ఇష్టం. ఈ లక్షణాలనేవి మకర రాశి వారిలో స్పష్టంగా కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు కూడా ఎవరిని చూసి భయపడరు. కాకపోతే మేషరాశి వారికి మకర రాశి వారికి ఉన్న తేడా ఏంటంటే, మేషరాశి వారు ఇంకా దూకుడుగా ఉంటారు. అలాగే ఎక్కువగా పొగిడే వాళ్ళని ఇష్టపడతారు మేషరాశి వారు. మకర రాశి వారి విషయానికి వస్తే, ఎవరైనా పొగుడుతున్నారని వారికి కనిపించినట్లయితే వారు నా నుంచి ఏదో ఆశిస్తున్నారని అనుకుంటారే తప్ప మురిసిపోరు. కాబట్టి ఇంత ధైర్య సాహసాలతో ఉన్నటువంటి మేషరాశి వారిని ఆత్మవిశ్వాసం లేని వారు తట్టుకోవడం చాలా కష్టం. ఆత్మవిశ్వాసంతో పాటుగా ఆవేశం కూడా ఎక్కువగా మేషరాశి వారికి ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎవరన్నా కూడా లెక్క ఉండదు. ఒకవేళ వారికి మీనరాశి లాంటి వారి భయస్థితులు కనుక వివాహం చేసుకున్నట్లయితే వీరిని చూసి భయపడతారు. అంత ఆవేశపరులు. కానీ మకర రాశి వారు కూడా ఒక పక్క తక్కువారేమి కాదు. మకర రాశి వారు కూడా మేషరాశి వారిలాగానే గట్టివారే. వారిది కూడా ప్రశ్నించే స్వభావమే. ఎదుటివారు ఎలా పడితే అలా అంటే సహించరు. వీరి మాదిరిలాగా ఊరుకోరు, ప్రతిఘటిస్తారు. కాబట్టి ఇద్దరిది డామినేటింగ్ క్యారెక్టర్స్. కాబట్టి వీరిద్దరి మధ్య తేడాలు వచ్చే అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక పక్క మేషరాశి వారికి వారి తప్పులను వేలెత్తి చూపిస్తే వారికి నచ్చదు. ఇంకో పక్క మకర రాశి వారు కూడా తక్కువేం కాదు. వారికి కూడా కోపం ఎక్కువే. వారిని కూడా ప్రశ్నించే స్వభావం, ఎవరైనా ఒక మాట అంటే చూస్తూ ఊరుకునే స్వభావం కాదండి. అయితే మేషరాశి వారు మకర రాశి వారిని కనుక వివాహం చేసుకున్నట్లయితే డబ్బు గురించి, సంపాదన గురించి లేదా వారి తరపు బంధువుల విషయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవలు ఉండవు. ఎటువంటి మనస్పర్ధలు రావు. కేవలం ఈగో వల్లే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వారిద్దరి మధ్య కూడా ఒకరి మీద ఇంకొకరు డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మేషరాశి వారేంటంటే పిరికి వారంటే వీరికి నచ్చదు. ఆత్మవిశ్వాసం లేని వారిని చూస్తే ఒక ఆట ఆడుకుంటారు. కానీ మకర రాశి వారి దగ్గర మేషరాశి వారి యొక్క పప్పులేమి ఉడకవు. వారు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే మొదట్లో వీరిద్దరి మధ్య అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ పోను పోను వీరిద్దరూ మాటపడే మనుషులు కాదు. కాబట్టి ఈ విషయంలో, అంటే ఆవేశం విషయంలో వీరిద్దరి మధ్య కూడా గొడవలు ఎక్కువ అయ్యే అవకాశాలుంటాయి. జాతకరీత్యా మేషరాశికి మకర రాశి వారికి కుదురుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100కి 45% అనుకూలంగా ఉంటుంది. మిగిలిన 55% ప్రతికూలమైనప్పటికీ వీరిద్దరిది మంచి సంబంధం. కాకపోతే ఇద్దరిలో ఒక్కరైనా సరే తగ్గాలి. లేకపోతే చిన్న చిన్న గొడవలనేవి చిలికి చిలికి గాలివాణిలా మారుతాయి. ఒక పక్క మకర రాశి వారు స్వతంత్రంగా జీవించాలని అనుకుంటారు. అంటే జీవిత భాగస్వామి అయినప్పటికీ కూడా వారికి ఇవ్వాల్సిన విలువ వారికిస్తారు. వారిని స్వేచ్ఛగా వదిలేస్తారు. వారు కూడా నన్ను స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి అనుకుంటారు.
మేషరాశి వారేమో కొద్దిగా డామినేషన్. వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, భార్యగా ఉన్నా భర్తగా ఉన్నా సరే, ఆ డామినేషన్ అనేది మకర రాశి వారికి నచ్చదు. ఎందుకంటే ఈ మేషరాశి వారు చేతల్లోనూ మాటల్లోనూ కుజగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం వల్ల దూకుడు స్వభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వారు నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఇంట్లో జీవిత భాగస్వామితో చర్చించండి. మేషరాశి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయం అనేది మకర రాశి వారికి నచ్చదు. మకర రాశి వారు కూడా దూకుడు స్వభావమే. కానీ మేషరాశి వారంత కాదండి. ఈ మేషరాశి వారు కోపంలో ఆవేశంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తారు. మంచివారైనప్పటికీ కూడా ఆవేశం మితిమీరిపోతుంది. దానంతటికీ కారణం కుజగ్రహం యొక్క ప్రభావమే. మేషరాశి వారి యొక్క చిహ్నమైన గొర్రె మాదిరిగాని కోపంలో ఉన్నప్పుడు తల పగిలిపోయినా సరే ఇంకా యుద్ధానికి సై అంటారు. మకర రాశి వారేమో వీరిది కూడా వెనక్కి తగ్గని స్వభావం అయినప్పటికీ కూడా వారి కుటుంబానికి ఏమైనా అపాయం వస్తుందేమో అని, నష్టం జరుగుతుందేమోనని ఒక్క అడుగు వెనక్కి వేస్తారు. వారితో పాటుగా వారి కుటుంబాన్ని కూడా రిస్క్లో పెట్టలేరు. కానీ మేషరాశి వారు అలా కాదు. కుటుంబాన్ని కూడా రిస్క్లో పెట్టేస్తారు. అంటే కోపం ఆవేశంలో ఉన్నప్పుడు మేషరాశి వారు అంగీకరించపోయినా మూర్ఖుల్లా ప్రవర్తిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యమైన నిర్ణయమైనా సరే వారి జీవిత భాగస్వామితో ఎక్కువగా చర్చించండి. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. లాభం వస్తే సంతోషమే. ఇక నష్టపోయే సందర్భంలో అయితే కుటుంబంతో రోడ్డున పడాల్సి వస్తుంది. అలాగే మేషరాశి వారికి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా వారిని ఎవరైనా పొగిడితే వారికి చాలా ఇష్టం. అలాగే వారికి సహాయ సహకారాలు కూడా చేస్తారు. అంటే ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి వీరిని సహాయం అడిగితే వీరు వారి పనులు సైతం పక్కన పెట్టి సహాయం చేస్తారు. మకర రాశి వారు కూడా ఎదుటివారికి సహాయం చేసే స్వభావం అయినప్పటికీ కూడా ఎదుటివారికి ఎంత సహాయపడాలో అంతవరకే సహాయపడతారు. ముందు నా పనులు చూసుకొని తర్వాత పక్క వారికి సహాయం చేస్తానని టైపు. అయితే ఈ విషయంలో కూడా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా అంటే మకర రాశి వారికి మేషరాశిలో జన్మించిన వారికి గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మకర రాశి వారేమో కుటుంబ విషయంలో కొంచెం స్వార్థంగానే ఉండాలని అనుకుంటారు. కానీ మేషరాశి వారు కుటుంబంతో పాటుగా మాకు అందరూ ముఖ్యమే అనుకుంటారు. కాబట్టి మకర మేషరాశిలో జన్మించిన వారికి వైవాహిక జీవితంలో ఎలాంటి విషయాల్లో గొడవలవుతాయంటే మకర రాశి వారు అనుకుంటారు ఈ మేషరాశి వారికి సొంత విషయాలపైన శ్రద్ధ చూపించడానికి సమయం ఉండదు, కానీ బయట వారికి సహాయపడడానికి బాగా సమయం దొరుకుతుందన్నట్లుగా భావిస్తారు. అయితే ఒక ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా సరే రిస్క్ ఉన్నా సరే ముందడుగు వేస్తారు. కానీ మకర రాశి వారు ఏదైనా పని చెయ్యబోయే ముందు అది వారికి లాభాలు చేకూరుతుందా లేదా అనేది ఆలోచించుకుని మొదలు పెడతారు. అయితే మేషరాశి వారు క్వైట్ ఆపోజిట్స్. రిస్క్ అయినా సరే పర్వాలేదు అనుకుంటారు, కానీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరిద్దరి మనస్తత్వాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. 10 మంది చేయలేని పని సాధించాలన్న గట్టి పట్టుదల మేషరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మకర రాశి వారికి ఇంచుమించుగా అటువంటి మెంటాలిటీ అయినప్పటికీ కూడా పెద్దగా రిస్క్ తీసుకోరు. మేషరాశి వారు రిస్క్ తీసుకుంటారు కాబట్టి ఈ మేషరాశి వారిని కొద్దిగా భరించాల్సి ఉంటుంది. చాలా భిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయి. వారిలో సాహసోపేతంగా ఉంటారు. కొన్నిసార్లు చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కొక్కసారి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులు కూడా గురిచేస్తూ ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారికి డొంక తిరిగిన వ్యవహారాలంటే అస్సలు నచ్చవండి. అంటే ఉన్నది ఉన్నట్లుగా స్ట్రైట్గా మాట్లాడతారు. మకర రాశి వారు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా వారి మాటలనేవి చాలా తెలివిగా ఉంటాయి. ఒకవేళ ఎదుటి వారి మీద బాగా కోపం వచ్చిందనుకోండి, ఫ్యూచర్లో వారి వల్ల వీరికి ఉపయోగం ఉంటుందని తెలిస్తే కోపమైతే దాచుకోరు, కానీ చాలా తెలివిగా మాట్లాడతారు. వీరు తిట్టినట్లుగా అనిపించదు. అంత ఎటకరంగా చాకచక్యంగా మాట్లాడతారనమాట. అయితే ఆ మాటలు విన్న తర్వాత ఎదుటివారికి వీరు నన్ను తిట్టారా పొగిడారనేది 1 నిమిషం అర్థం కాదు. అంటే అంత తెలివిగా మాట్లాడతారనమాట. కానీ మకర రాశి వారితో గెలవడం అనేది అంత సులువైన పని కాదు. ఒక్క మాట అంటే సర్లే అని ఊరుకునే మనుషులు కాదు. మకర రాశి వారి మనుషులు వారికి తగ్గట్టుగా మేషరాశి వారు కూడా ఇద్దరికీ దొందుకు దొందే అన్నట్టుగా సరిపోతారనమాట. ఈ మేషరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు సొంతంగా పనిచేయడం కంటే 10 మందితో పని చేయించే విషయంలో బాగా చేయగలరు. మకర రాశి వారేమో బాగా కష్టపడతారు. శని భగవానుడు ఆధిపత్యం వస్తున్నారు కాబట్టి పుట్టినప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కష్టపడే తత్వాన్ని అలవర్చుకుంటారు. కష్టపడి ఉంటే ఏది రాదు. ఒక 7.5 సంవత్సరాలు శని భగవానుడు ప్రభావం మనకుంటేనే అమ్మో ఏలినాటి శని అని భయపడతాము. అలాంటిది ఆ శని భగవానుడే మకర రాశి వారికి అధిపతి.
ఎప్పుడు కూడా వారిపైన శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మకర రాశిలో జన్మించిన వారికి శని క్రమశిక్షణలో నడిపిస్తాడు. ఈ మేషరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. 10 మందిలో కూడా ఖచ్చితంగా మాకు పేరు రావాలని పనిచేస్తారు. పనిచేసే విషయంలో ఖచ్చితంగా వారికి పేరు వస్తేనే చేస్తారు. అయితే ఈ రాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మేషరాశి వారు కుటుంబ సభ్యులను ఎవరైనా ఏమనంటే అస్సలు ఊరుకోరు. చాలా ప్రొటెక్ట్ చేస్తారు. వారి అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. అయితే మేషరాశి వాళ్ళకి చెప్పుకోదగ్గ లక్షణం ఏంటంటే ఉన్నంతసేపు వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ వెంటనే చల్లారిపోతుంది. ఐస్ ముక్కలా కరిగిపోతుంది. అయితే ఉదాహరణకి మకర రాశి వారికి మేషరాశి వారిద్దరి మధ్య అంటే వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే ఇద్దరు ఏ విషయాలను గొడవ పడితే ముందుగా మకర రాశి వారు మొదటగా వెళ్ళి మాట్లాడరు. వారికి కొద్దిగా ఈగో ఉంటుంది. మేషరాశి వారు ఎంత కోపం వచ్చినా సరే కొంచెం సమయం తర్వాత వారి వెళ్ళి మాట్లాడతారు. ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు మేషరాశి వారి కొద్దిగా సర్దుకునే ప్రయత్నం చేస్తారు. బంధానికి చాలా విలువనిస్తారు. నీతి నిజాయితీకి నిలువుటద్దంగా ఉంటారు. కానీ ఎవరితోనైనా చిన్న గొడవైనా సరే వారు ఏంటంటే కొద్ది రోజులు రాక్షసతనంగా ఉంటారనమాట. సాధారణంగా మకర రాశి వారు చెడ్డవారు కాకపోయినా ఇష్టం లేని వారితో కానీ ఇష్టం లేని చోట కానీ వారి ప్రవర్తనని చూపిస్తారు. అంటే మకర రాశి వారు నచ్చారు అనుకోండి, వారంత మంచివారు ఎవ్వరూ ఉండరు. అంత బాగా చూసుకుంటారు. నచ్చలేదనుకోండి వారికి విశ్వరూపమని చూపిస్తారన్నమాట. కాబట్టి మకర మేషరాశిలో జన్మించిన వారికి వివాహం చేసుకున్నట్లయితే వారి వైవాహిక జీవితం అనేది యావరేజ్గా ఉంటుంది. ఇద్దరికీ ఆత్మాభిమానం, కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇద్దరి మధ్య ఎక్కువగానే గొడవలవుతాయి. కాబట్టి మేషరాశి వారు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. వారి వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగాలంటే మాట్లాడే విధానం సున్నితంగా ఉండాలి. మెయిన్గా మాట్లాడే పద్ధతి వల్లే, వారి కోపం వల్లే మకర మేషరాశిలో జన్మించిన వారికి ఎక్కువగా గొడవలవుతున్నాయి. అలాగే నిర్ణయం తీసుకునేటప్పుడు వారి జీవిత భాగస్వామితో కూడా చెప్పడం చాలా మంచిది. వీరిద్దరి వైవాహిక జీవితం అనేది యావరేజ్ అని చెప్పవచ్చు. కేవలం 45% మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మేషరాశి మకర రాశి వారికి వివాహం చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.